హాయ్ ఫ్రెండ్స్, విలక్షణ నటుడు కిచ్చా సుదీప హీరోగా నటించిన మార్క్ సినిమా ఈ క్రిస్మస్కి రిలీజ్ అయింది. ఈ మార్క్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మార్కండేయ అనబడే మార్క్ సస్పెండ్ అయిన పోలీస్. అయితే అతను సస్పెండ్ అయినా సరే పోలీసులానే ప్రవర్తిస్తూ ఉంటాడు, పోలీస్ పనులే చేస్తూ ఉంటాడు. అతని దగ్గరికి ఒక కేసు వస్తుంది. 18 మంది పిల్లలు కనపడకుండా పోయారని, వాళ్ళని 18 గంటల్లో కనిపెట్టాలని. ఆ కేసు సాల్వ్ చేసే క్రమంలో సీఎం కొడుకు పన్నిన పన్నాగం ఏంటి, అలాగే డ్రగ్ మాఫియా డాన్ భద్రాకి ఈ కేసులకి మార్క్కి ఉన్న సంబంధం ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. దర్శకుడు విజయ్ కార్తికేయ ఇంతకు ముందు ఇదే హీరో సుదీప్తో మ్యాక్స్ అనే సినిమా తీశాడు. ఆ సినిమా యావరేజ్గా అనిపిస్తుంది. అది ఖైదీ సినిమాలుగా వన్ మ్యాన్ షోలో అనిపిస్తుంది. ఈ సినిమా కూడా ఇంచుమించు ఆ సినిమాకి దగ్గర పోలికలతోనే ఉంటుంది. అయితే ఇక్కడ కథ మాత్రం కొంచెం మార్పు ఉంటుంది అంతే. అయినా చాలామంది అద్భుతమైన క్యాస్టింగ్ని పెట్టారు ఈ సినిమాలో. మలయాళం నుంచి, తమిళ నుంచి ప్రముఖ నటుల్ని తీసుకొచ్చి ఇందులో సినిమాలో యాక్టింగ్ చేయించారు. గురు సోమసుందరం, తెలుగు నుంచేమో నవీన్ చంద్ర, తమిళ నుంచి యోగి బాబు, అలాగే విజయ్ తమ్ముడు ఒక ఆయన ఉంటాడు, సొంత తమ్ముడు కాదు, అతన్ని కూడా తీసుకొచ్చి పెట్టారు. వీళ్ళందరూ ఉన్నా సరే సినిమాలో ఏదో వెలితుంటుంది. ఒక పద్ధతి పాడు లేకుండా స్క్రీన్ ప్లే సాగుతుంది.